ఎగ్జామ్ రాసే టైంకి ఎట్లయితుందని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. హలో మామ, ఈ రోజు అయితే నాకు ఎగ్జామ్ అయితే ఉంది. అందుకు నేనైతే మార్నింగ్ జల్దీ లేచి స్నానం అయితే చేసుకున్నా. దాని తర్వాత రెడీ అయ్యి నేనైతే మా అమ్మతో మాట్లాడుతూ అన్నం అయితే తిన్నా. దాని తర్వాత పోదామని బైక్ స్టార్ట్ చేస్తే బైకే స్టార్ట్ కావటం లేదు. తర్వాత ఇంకా చేసేదేం లేక ఇంకా బైక్ అయితే ఆడ పెట్టేసిన. దాని తర్వాత ఇంకా అదృష్టం కొద్దీ మా అన్న వస్తే మా అన్న బైక్ మీద అయితే ఎక్కేసిన. దాని తర్వాత ఇంకా మా అన్న కోల్కొండలో డ్రాప్ చేస్తే నేనైతే సీదా ఇంకా టీ షాప్ అయితే వెళ్ళిపోయినా ఫోన్ ఇవ్వడానికి. దాని తర్వాత ఇంకా నేను ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిపోయినా. తర్వాత నేను ఇంకా ఎగ్జామ్ రాసి బయటకి అయితే వచ్చేసిన. దాని తర్వాత ఇంకా నేను లస్సీ తాగడానికి అయితే వెళ్ళిపోయినా. చెప్పాలంటే కోల్కొండకు నేను సగం లస్సీ తాగడానికే వస్తా. దాని తర్వాత నేనైతే లస్సీ తాగి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. అయితే మా ఫ్రెండ్ గాడేమో నాది కూడా వీడియో తీయని ఎట్లా చూపిస్తుండో చూడండి. తర్వాత నేనైతే వచ్చి రాగానే క్రికెట్ ఆడడానికైతే వెళ్ళిపోయినా. చెర్లపల్లిలో మ్యాచ్ ఉందంటే నేను మా అన్న అందరం కలిసి. దాని తర్వాత ఇంకా ఫుల్ ఎండ కొడుతుందని నా కష్టాలు చూడండి ఒకసారి. ఇంకా ఈ మ్యాచ్ మేము ఆడి ఇంకా విన్ అయితే అయిపోయినాం. దాని తర్వాత మేమైతే ఇంటికి అయితే వచ్చేసినాం. తర్వాత మా విలేజ్లో పోయి నేను ఆడతా అంటే పక్కకు డిస్కషన్ చేస్తున్నారు నన్ను ఆడిపోయేలా వద్దా అని. ఫాలో చేసుకోమమ్మా, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం, మళ్ళీ బాయ్.